అక్షరా ఛానల్ మీరు తొలిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. 2023 తులారాశి వారి జాతక చక్రాన్ని పరిశీలిస్తే తులా జాతకుల జీవితంలో అనేక హెచ్చుతగ్గులకు లోనవుతారు. జూన్ మరియు జూలై నెలల్లో మీ 10వ ఇంట్లో అంగారకుడు ప్రవేశించడం వలన మీరు మీ కార్యాలయంలో చాలా లాభాలను పొందుతారు. ఈ సంవత్సరంలో శని ప్రభావం మీ 10వ ఇంటిపై కూడా ఉంటుంది. దీనివల్ల మీరు మొత్తం సంవత్సరంలో కష్టపడి పనిచేస్తారు. మీ కుండలిని జీర్ణ చాట్ పట్టి చూస్తే బృహస్పతి సంచారం వల్ల మీరు ఉద్యోగాలు మారే అవకాశం కనిపిస్తుంది. దానిలో మీరు విజయవంతం కావచ్చు. 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల కొన్ని అనవసరమైన ఖర్చులు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సంవత్సరంలో మీరు మీ తల్లి నుండి లాభాలను పొందవచ్చు. తులారాశి వారు 2023లో సానుకూల సమయాన్ని చూస్తారు. విద్యారంగానికి ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యకాలం చాలా అదృష్టకాలం. మీరు ఏదైనా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే మీరు అత్యున్నత శ్రద్ధతో పనిచేయవలసి ఉంటుంది. శని తులా 4వ ఇంట్లో ఉండిపోతారు. ఈ కారణంగా కొంతమంది స్థానికులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించండి, ఎందుకంటే ఆమె ఆరోగ్యం ఈ సంవత్సరం తక్కువ ఉత్సాహంతో ఉంటుంది. వైవాహిక జీవితం, పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులుంటాయి. సంవత్సరం ప్రారంభంలో కుజగ్రహం మీ 7వ ఇంట్లో ఉంటుంది. ఇది మీ సంయోగ జీవితంలో చేదు అనుభవాలను పంచుతుంది. ఏప్రిల్ నెలలో మీ పిల్లలు కార్యాలయంలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరంలో వారు తమ చదువులో బాగా రాణిస్తారు. తులా స్థానికుల ప్రేమ జీవితం కూడా ఈ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కొందరు ప్రేమలో అదృష్టవంతులుగా ఉంటారు. కొందరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. జూన్ మరియు జూలై నెలల మధ్య మీ 10వ ఇంట్లో అంగారక సంచారం జరుగుతుంది. అందువల్ల మీ కార్యాలయంలో పురోగతి సాధిస్తారు. ఇది సహించలేని వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. ఈ సమయంలో మీరు ఎవరితోనైనా తగాదాలు పడవచ్చు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శనిగ్రహం మీ 10వ ఇంటిని కూడా చూస్తూనే ఉంటుంది. దీనివల్ల మీరు ఏడాది పొడవునా తీవ్ర శ్రద్ధతో పనిచేస్తారు. ఏప్రిల్ 6, 2023 బృహస్పతి రాశిచక్రం కుంభంలో జరుగుతుంది. ఈ కారణంగా మీరు ఉద్యోగాలను మార్చే ప్రయత్నంలో విజయం పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశం మీ పాద్దాని కంటే మంచిదని ఖచ్చితంగా రుజువు చేస్తుంది. వ్యాపారంలో సంబంధం ఉన్న తులా స్థానికులు సామాజిక అభ్యున్నతికి సంబంధించిన వాణిజ్య సమస్యలపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపార శ్రేయస్సు లభిస్తుంది. మీరు వ్యాపారంలో భాగస్వామ్యాన్ని కట్టుబడి ఉండాలని ఆలోచిస్తుంటే ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్య నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారానికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. సెప్టెంబర్ నెలలో మీరు ఉద్యోగం చేసే కార్యాలయ పని అవసరాలను తీర్చడానికి ఒక విదేశీ సందర్శనం కనిపిస్తుంది. మార్చి, జూన్, జూలై మరియు ఆగస్టు నెలల్లో మీ ఆర్థిక వ్యవస్థకు చాలా అనుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్ నెలలో మీరు కొన్ని ఖర్చులతో బాధపడవచ్చు. ఈ సంవత్సరంలో మీరు మీ డబ్బుతో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థ కోసం కూడా ఖర్చు చేయవచ్చు. అయినప్పటికీ మీ 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. ఇది ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు విద్యార్థులైతే మీ విద్యా జీవితంలో గొప్ప పురోగతి సాధిస్తారు. 2008లో విదేశీ చదువులకు పూర్తి చేయాలనుకుంటే పూర్తి స్థాయి విజయాన్ని పొందే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 20, నవంబర్ 20 మధ్యకాలంలో మీ పూర్వీకులు ఇల్లు పునరుద్ధరణ పనులు చేపడతారు. 2023లో మీ ఆనందానికి చిన్న తోబుట్టువులు కారణమవుతారు. వారు మీ కుటుంబ సామాజిక స్థితిని కూడా పెంచుతారు. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న మీ సంబంధంలో చేదు అనుభవాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్య వరకు అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే 8వ ఇంట రాహువు అంగారగ్రహాల కలయిక జరుగుతుంది. దీనివల్ల మీరు మీ చట్టాలతో పోరాటాలు మరియు వాదనతో పాల్గొనవచ్చు. మళ్ళీ ఏప్రిల్ చివరి భాగం నుంచి మే నెల మీ సంయోగ జీవితానికి మెరుగుపడుతుంది. మీ ఇద్దరి మధ్య ఆకర్షణ కూడా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ప్రొఫెషనల్ ఫ్రంట్లో అదనపు శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. జూన్ నెలలో మీ గౌరవ మర్యాదలు ప్రమాదంలో పడవచ్చు. తులా జాతకుల పిల్లల గురించి మాట్లాడితే 2023 చాలా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ మీ పిల్లలు ఎప్పటికప్పుడు బహుళ ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. అందువల్ల మీరు వారి శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహించాలి. ఏప్రిల్ నెలలో మీ పిల్లల వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. అదే ఫలితాలు వారి విద్యా జీవితాల విషయంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. భవిష్యత్తు సుఫలితాలు అందుతాయి. మీ ప్రేమ జీవితంలో బలీయమైన సమయం ముందంజలో వస్తుందని చెప్పవచ్చు. మీ భాగస్వామి కావాల్సిన ఉద్యోగంలో చేరినప్పుడు డిసెంబర్ నెలలో మీరు మరోసారి ఆనందాన్ని పొందుతారు. మార్చి మరియు ఏప్రిల్ నెలలో మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఆగస్టు నెలలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు. తులారాశి వ్యక్తుల అదృష్ట సంఖ్య 2. సూర్యుడు తులారాశి గుండా వెళుతున్నందున ఆ వ్యక్తులకు ఆగస్టు మరియు సెప్టెంబర్లో అత్యంత అదృష్టకరమైన నెలలు. సోమవారం మరియు మంగళవారం మీ అదృష్ట రోజులు. తులారాశి జాతక దోష పరిహారాలు విషయానికి వస్తే మీ శక్తిని బలోపేతం చేయడానికి శుక్రవారం మీ ఉంగరపు వేలుకి వెండి ఉంగరంతో డైమండ్ లేదా ఓపాల్ రత్నాన్ని ధరించండి. గోమాతకు వీళ్ళంత వరకు సేవ చేయండి. ఉంగరంలో నీలమణి రత్నం ధరించడం కూడా మీకు లాభదాయకమైనది.